అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఈ దినము మనకు రెండవ అంశము ఇవ్వబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆశీర్వదించటం అనేది ఒక ఉన్నతమైనటువంటి అనుభూతి అన్నమాట. అయితే ఆశీర్వదించబడాలని అందరూ కోరుకుంటాం. ఆశీర్వాదాలంటే మాకు ఇష్టం లేదు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ కోరేది ఆశీర్వాదమే. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను హెచ్చించు, ప్రభువా నాకు అది దయచేయి, ఇది దయచేయి, నేను ఎదగాలి, ఇలా చేయాలి అని మనం ఎప్పుడూ మన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేటువంటి వారమే. మన యొక్క జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యం చేయాలని, అద్భుతాలు చేయాలని, తద్వారా మనం ఆశీర్వదింపబడాలని మనం ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాం. అయితే ఈ యొక్క పైన చాలా మాటలు మనకు కనబడతాయి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు అని చాలా రకమైనటువంటి ఆశీర్వాదాలు ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాం. 28వ అధ్యాయము 1వ వచనం నుండి 14 వచనాల వరకు కూడా దేవుడు మనకు దయచేసేటువంటి దీవెనల గురించి రాయబడి ఉన్నది. ఇవన్నీ చదివినప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అబ్బా, ఇంత ఆశీర్వదించే దేవుడు మనకుంటే ఎంత బాగుంటుంది కదా, దేవుడు నిజంగా వీటన్నిటినీ నాకు ఇస్తే ఎంత బాగుంటుంది కదా అని మనము ఆలోచిస్తూ ఉంటాం. ఎంతో ఇష్టపడుతూ ఉంటాం, ఎంతో దాని కొరకు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే వీటన్నిటికీ మూలం ఒకటి ఉన్నదనమాట. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనకు 2వ వచనంలో నుండి 14 వచనముల వరకు ఉండేటువంటి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ మన యొక్క జీవితంలో మనం పొందాలంటే వీటన్నిటికీ మూలము మొదటి వచనముగా మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి వచనము నెరవేరిస్తే ఖచ్చితంగా వీటన్నిటినీ దేవుడు మనకి అనుగ్రహిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాగున ఈ యొక్క 2వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉండేటువంటి ఆశీర్వచనపు మాటల్లోని యొక్క మాటనే మనకు ఈ దినము ఇవ్వబడినటువంటి అంశం అన్నమాట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అనేటువంటి మాట. ఈ యొక్క మాట మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసినటువంటి మొదటి వచనము ఏంటో మనం ఇప్పుడు చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా. ఇక్కడ మొదటి వచనంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. మనము చేయవలసినటువంటి 2 పనులను దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అనేది మొదటి మాట, మొదటి అంశం అన్నమాట. దేవుని యొక్క మాట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలంట. వినటం వేరు, తర్వాత శ్రద్ధగా వినటం వేరు. వినబట్టం అంటే ఏం చేస్తూ ఉంటామంటే ఒక మాట వింటుంటాం, ఇంకో మాటను పెడచెవిని పెడతా ఉంటాం. ఒక మాటకి మళ్ళీ చెవినిస్తూ ఉంటాం, ఇంకో మాట ఒక చెవి ఈ పక్క ఉంటుంది, ఇంకో చెవి ఇంకో దాని మీద శ్రద్ధగా. మనకి ఇవ్వబడినటువంటి 2 చెవులలో ఒక చెవిని దేవుని వాక్యం వైపు, ఇంకో చెవిని వేరే వాటి వైపు మనము ఉంచినట్లయితే అది శ్రద్ధగా వినేటువంటి అనుభవం కాదనమాట. ఉదాహరణకి మనం చూసినట్లయితే దేవుని వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు మనము వాక్యం వినేటప్పుడు ఒక మాట వింటూ ఉంటాం, ఇంకో మాటను ఏం చేస్తూ ఉంటామంటే వినము. మన ఆలోచనలు ఎటో పోయి ఉంటాయి అన్నమాట. మనం ఇంకో చోటు వింటాం, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా మనం ఉంటాం అనమాట. అంటే శరీరం అక్కడే ఉంటుంది, ఆ యొక్క చెప్పేటువంటి బోధకుని వైపు మనం చూస్తూనే ఉంటాం, కానీ మన యొక్క ఆలోచనలు వేరే వైపుగా వెళ్ళి ఉంటాయన్నమాట. ఆ యొక్క అలాంటి పరిస్థితే అశ్రద్ధతో కూడినటువంటి
వినటం అనమాట. ఏ మాట అయితే చెప్తూ ఉంటున్నారో ప్రతి మాట కూడా దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట అని, అది మనిషి మాట్లాడేటువంటి మాట కాదని, దేవుడి నోటి బూరగా మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దాసుడు గాని, దాసురాలు గాని నిలవబడుతూ ఉంటూ ఉన్నారని మనం గ్రహించినప్పుడు ఆ యొక్క మాటను మనము శ్రద్ధగా వినేటువంటి వారంగా ఉంటాం. నిజంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడంటే మనము అశ్రద్ధగా వింటే దేవుడు ఎలాగ మన జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఇష్టపడతాడు. దేవుని మాటలు దేవుని బిడ్డల ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుచూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క మాటల్ని మనం ఎలా తీసుకుంటూ ఉన్నాం? శ్రద్ధగా వింటూ ఉన్నామా? అశ్రద్ధగా వింటూ ఉన్నామా? ఒక మాట విని ఒక మాట వదిలేస్తూ ఉంటూ ఉన్నామా? చెప్పే ప్రతి మాటను మనము తీసుకుంటూ ఉన్నామా? చెప్పే ప్రతి మాటను మనం గ్రహిస్తూ ఉంటూ ఉన్నామా అనేది దేవుడు మనల్ని ఈ దినమున ప్రశ్నిస్తూ అడుగుతూ, నిజంగా నీ జీవితంలో అలాంటి వైఖరి కలిగి ఉంటే, నీవు నిజంగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే తప్పకుండా నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో నిన్ను ఆశీర్వదించడానికి ముందున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో రెండవదిగా మనం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడంట. ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో ఆ యొక్క వాక్యంలో దేవుడు కొన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఎలాగూ నడవాలి, ఎలాగూ నడవకూడదు, దేవునికి ఇష్టమైనటువంటి త్రోవ ఏంటి, దేవునికి అయిష్టమైనటువంటి త్రోవ ఏంటి, ఎలాగునా దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో పని చేయాలని కోరుతూ ఉన్నది, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది దేవుడు దినదినము వాక్యం ద్వారా నువ్వు పర్సనల్గా దేవునితో గడుపుతూ ఉన్నప్పటికీ, దేవుని సహవాసంలో నువ్వు కొనసాగుతూ దేవుని బిడల ద్వారా మాట్లాడింపబడుతూ ఉన్నప్పటికీ, ఎలాగైతేనేమి దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క మాటలను, ఆ యొక్క ఆజ్ఞలైతేనేమి, ఆ యొక్క మాటలకు మనం విధేయత చూపుతూ ఉంటూ ఉన్నామా? చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క వాక్య ప్రకారం మనము నడుస్తూ ఉంటూ ఉన్నామా అనేదే దేవుడి దినాన మనల్ని ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ రెండు మన జీవితంలో కలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి వాక్యానుసారంగా మన యొక్క జీవితాలని కట్టుకుంటూ, ఏదైతే దేవుడు వద్దంటే దాన్ని నిషేధిస్తూ, ఏదైతే దేవుడు నీ జీవితంలో కలిగి ఉండమంటే దాన్ని కలిగి ఉంటూ మనము ముందుకు కొనసాగినట్లయితే, ఇక్కడ ఇవ్వబడినటువంటి 2వ వచనం నుండి 14 వచనముల వరకు ఉండేటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకు ఇవ్వనై ఉంటూ ఉన్నాడు. ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క మాట మాత్రమే కాదు, భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క జీవనంలో కూడా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ మనకు తెలియజేసేటువంటి, ఈ దినము తెలియజేసేటువంటి మాటలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనకు ఒక దేశాన్ని ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడు. ఆ దేశంలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉంటూ ఉన్నాడు. అయితే మనకివ్వబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క దేశం ఏంటి? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి దేశము కనాను దేశంగా మనము చూస్తాం. అయితే పరమ కనానుగా ఉండేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యము, నిత్యము ప్రభువుతో ఉండేటువంటి ఆ యొక్క భాగ్యము దేవుడు నీకు నాకు ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడు. మన కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. అయితే ఈ రెండు నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే నీవు భౌతికంగా ఆశీర్వదింపబడతావు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని కూడా నీవు పొందుతావు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అంటే ఏమిటి? నీవు ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేటువంటి వాడుగా ఉంటావు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నీవు వాక్యంలో ఎదిగేటువంటి వాడుగా ఉంటావు, ఎదిగేటువంటి దానవుగా ఉంటావు. వాక్యాన్ని గ్రహించుకునేటువంటి శక్తిని ఇస్తాడు. కొందరికి మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేటువంటి శక్తిని దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి అని దేవుడు తన శిష్యులతో చెప్పాడు. దేవుని శిష్యులకు మాత్రమే పరలోక రాజ్య మర్మములు బయలుపడతాయి, కానీ అందరికీ బయలుపడవన్నమాట. దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటమే
ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు ఈ 2 అంశములను నీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు. నేను నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క దేశంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాకుండా ఈ లోకంలో నీవు జీవిస్తున్నటువంటి జీవిత కాలం అంతా కూడా నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీ చేతి పంటను, నీ యొక్క చేతి పనులను, నీవు చేసేటువంటి పని అంతటిని నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఇలాంటి ఆశీర్వాదాలకు మూలమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విని దాని ప్రకారము అందులో రాయబడినటువంటి మాటల ప్రకారం మనము జీవించినట్లయితే, అనుసరించి నడిచినట్లయితే మనము తప్పకుండా దేవుని యొక్క దీవెనలు పొందుతామన్నమాట. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో మనం ఒక మాటను గమనించినట్లయితే, అక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని బిడ్డలైనటువంటి వారు అలాగుండే వారి యొక్క జీవితంలో వారు కొనసాగినట్లుగా మనము చూడవచ్చు. వారు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. నిజంగా నీ జీవితంలో శ్రద్ధగా వింటూ ఉన్నావా లేదా అనే దానికి రుజువు ఏంటి అంటే, అక్కడ వారు చేసినటువంటి పనిని మనము చూస్తాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము చివరి లైన్ చదువుతూ ఉన్నాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. యాజకుడైనటువంటి ఎజ్రా ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును తీసి చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి జనులందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు. అయితే 8వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, అసలు ఆ యొక్క వాక్యంను చదివి, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించమని అడిగింది కూడా ఈ యొక్క జనులే అనమాట. ఎప్పుడైతే నెహెమ్యా తన యొక్క ఉద్యోగంలో విరామం తీసుకొని ఈ యొక్క పడిపోయినటువంటి ప్రాకారముల నిమిత్తమై తను ప్రయాసపడి ఆ యొక్క ప్రాకారంలో నిలిపిన తర్వాత, కట్టించిన తర్వాత అక్కడ ఉండవలసినటువంటి వారిని ఎవరు ఎక్కడ ఉండాలో, ఏ గుమ్మం దగ్గర ఎవరు ఉండాలి, అలాంటి పనులన్నీ నియమించిన తర్వాత జనులందరూ ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఈ యొక్క యాజకుడైనటువంటి ఎజ్రా దగ్గరికి వచ్చి మాకు వాక్యాన్ని వినిపించమని కోరారు. వారు కోరిన ప్రకారము ఎజ్రా వాక్యాన్ని చదువుచున్నప్పుడు వారు ఎలా వింటూ ఉన్నారంటే, శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆ యొక్క వాక్యంలో ఏం రాయబడి ఉన్నది, దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము, అది మన యొక్క హృదయంలోనికి దూసుకొని పోతుంది అనమాట. మనతో మాట్లాడుతుంది, మనల్ని సరిచేస్తుంది, మన స్వయాన్ని, మన ఇష్టాలని అదేం చేస్తుందంటే మన నుండి వేరు చేసేదిగా ఉంటదనమాట. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును వీరు శ్రద్ధగా విన్నారో, వీరి జీవితంలో వీరు ఏం చేస్తూ వచ్చారంటే, 9వ అధ్యాయంలో మనము చూస్తాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ఇంకా వారి యొక్క పాపాలు గుర్తొస్తున్నాయేమో, వారి యొక్క అవిధేయత గుర్తొస్తుందేమో, వారి జీవితాల్లో ఉండేటువంటి తొట్రుపాట్లు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడేమో. అందుకని వారి జీవితాల్లో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారి యొక్క అవిధేయతను బట్టి, వారు చేయకూడనటువంటి పనులు చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి, అవి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మేము ఇంత తప్పు చేశామా, ఇలా బ్రతుకుతున్నామా, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మా జీవితాలు ఎలా ఉన్నాయి అని వారు వాక్యానుసారంగా తమ్మును తాము పరీక్షించుకుంటూ పశ్చాత్తాప్తులై వారు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఒప్పుకుంటూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. తర్వాత వారు వాక్యాన్ని అనుసరించి నడిచారు అనేది మనం చూసినట్లయితే, ఇంకా మనం కింది వచనాలు చూస్తే, దేవుని యొక్క వాక్యంలో మోషే చెప్పినటువంటి పర్ణశాలల పండుగ గురించి వారు అక్కడ విన్నప్పుడు, నిజంగా మేము ఇది చేయటం లేదు కదా అని వెంటనే వారు పర్ణశాలల పండుగ ఆచరించడానికి వారు వెంటనే సిద్ధపడినట్లుగా, అలాగున వారు ఆచరించినట్లుగా ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, ఈ జనులందరూ వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్య ప్రకారం సరి చేసుకుంటూ ఉన్నారు, వాక్యంలో రాయబడినటువంటి ప్రకారం వారు అనుసరిస్తూ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం పర్ణశాలల పండుగ చేయాలి అనేటువంటి ఆజ్ఞను వారు అనుసరించి, దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి నడవటానికి వారు ముందుకు కొనసాగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగునే మన యొక్క జీవితాల్లో మనం కూడా దేవుని యొక్క మాట శ్రద్ధగా విని, దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారం మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ, ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, వ్యక్తిగతంగా దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నువ్వు శ్రద్ధగా వింటే మాట్లాడుతుంది, అశ్రద్ధగా వింటే
ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడు. దేవుని యొక్క వాక్యం నిన్ను గుర్చదనమాట. నువ్వు శ్రద్ధగా వింటే నువ్వు వాక్యం చేత గుర్చబడినటువంటి వాడవై, సరి చేయబడినటువంటి వాడవై, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి, దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి ఆ యొక్క దేశాన్ని నీవు స్వతంత్రించుకొని అక్కడ కూడా నీవు ఆశీర్వాదాలు పొందటానికి అర్హురాలవుగా అవుతావు అనమాట. అలాగున మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము అనుసరించి నడుచుకుంటూ దేవుడిచ్చేటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను, ఆ నిత్య రాజ్యంలో మనం పొందేటువంటి ఆ యొక్క దీవెనలను మనము పొందుదుముగాక. అలాగున దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.